అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అవును, ప్రభు తన ఆగమనానికి ముందు పదే పదే పలుకుతున్న మాటలు ఏంటంటే, ప్రార్థనలో మెలకువగా ఉండండి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు తాను వ్రాస్తున్న పత్రికలన్నిటిలో కూడా ప్రభు రాకడను గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉండగా ఆయన కూడా ఇలాగే అంటున్నాడు, ప్రార్థనలో మెలకువగా ఉండండి. అన్నిటి అంతము సమీపించినది కనుక బుద్ధికి స్వస్థత తెచ్చుకొని ప్రార్థనలో మెలకువగా ఉండండి అని అపోస్తలుడైన పేతురు కూడా తాను రాసిన పత్రికలో మనము చదువుతూ వస్తున్నాం. ప్రియులారా, అంతేకాదు మరొక వైపు కడవరి దినాల్లో అపవాది బహుగా విజృంభించి ఈవెన్ దేవుడు ఏర్పరచుకుని వారిని సైతం బ్రింగడానికి తిరుగుతూ ఉన్న దినాలుగా ఇవి ఉంటున్నాయి. కనుక ప్రార్థనలో మెలకువగా లేని వారిపై వాడు పంజా విసిరేవాడుగా ఉంటున్నాడు. కనుక వినండి, ప్రార్థనలు విజ్ఞాపనలు అనేవి ప్రభు వచ్చే దినాల్లో మనలను అటు ప్రభు ఎదుట ఇటు అపవాది ఎదుట శక్తిమంతులుగా నిలవబెట్టేవిగా ఉంటున్నాయి. గత శుక్రవారం ఉదయకాలం 9 నుంచి 3 గంటల వరకు సహవాస ఉపవాస ప్రార్థన ప్రకటించాం. నిజంగా కూడి వచ్చిన వారు దేవుని సన్నిధిలో ఎంతో ఆత్మీయ క్షేమాన్ని, శ్రేష్టమైన సమయాన్ని అనుభవించారు. అలాగైతే గృహాల చెంత ఖాళీగా ఉద్యోగాలు లేకుండా విద్య లేకుండా ఉన్నవారంతా కూడా ప్రార్థనకి రండి అని ఆహ్వానిస్తే మీలో ఎంతమంది వచ్చారండి? ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, ఒకవేళ ఉద్యోగస్తులు వదిలేద్దాం, తప్పనిసరి, వ్యవసాయకులు వదిలేద్దాం, వ్యాపారస్తులు వదిలేద్దాం, కానీ గృహాల చెంత ఉన్నవారు రావచ్చు కదా. సమస్యలకు ఎలాగ పరిష్కారాన్ని పొందగలం? అలాగైతే ప్రియులారా గమనించండి, మాసానికి ఒక్క దినం కొన్ని గంటలే మరి దేవుని సన్నిధిలో మీ దేహాలని సమర్పించుకోలేరా? ఇంటి దగ్గర దినాలన్నీ కూడా తింటూ ఉన్నాం, పడుకుంటున్నాం, లేస్తూ ఉన్నాం. కొన్ని గంటలు దేవుని సన్నిధిలోకి వచ్చి అలా దేహ సమర్పణ చేసుకుంటే ఆత్మీయ జీవితంలో ఎంత శక్తివంతమైన రీతిలో మనం ఉండగలం. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ రీతిగా మనం నెరవేర్చగలిగిన వారంగానే ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము అని నా బైబిల్ చెప్తూ ఉంటుంది. కానీ నేటి విశ్వాసికి ఇక్కడే బుద్ధి కావడం లేదు, ఒళ్ళు కూడా చేయడం లేదు, వంగడం లేదు. అర్పించండి. ఈ కడవరి దినాల్లో దేహాలు సజీవయంగా ఇప్పుడైనా కూడా అర్పించండి. సత్యం చెప్పమంటారా? అపవాది మనల్ని అన్నిటికీ అనుమతిస్తాడు, కానీ ప్రార్థనకు మాత్రం కాళ్లకు బంధాలు వేసేవాడుగా ఉన్నాడు. అలాగైతే నీ జీవితంలో ప్రార్థనలు విజ్ఞాపన గురించి ఆసక్తి లేకుండా, ఇంకా ఆసక్తి పెంచుకోకుండా ఈ కడవరి దినాల్లో అలాగే బ్రతుకుతూ ఉంటే నీవు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావని చెప్పడానికి నేనేమాత్రం కూడా సందేహించడం లేదు. ఒక దేవుని దాసుడు అంటాడు, సరైన ప్రార్థనా జీవితం లేని విశ్వాసట వెండిపూత పూసిన మట్టి పాత్రతో సమానమట. వెండిపూత పూసిన మట్టి పాత్రతో సమానం. నేను చెప్పాలంటే సరుకు లేని డబ్బా అని అంటాను. సరుకు లేని డబ్బాకి ఎంత విలువ ఉంటుంది? ఆ డబ్బా పెద్దది ఉండొచ్చు, బ్రిటానియా బిస్కెట్ డబ్బా. దానిలో బిస్కెట్స్ లేకపోతే దానికి విలువ ఎంత? ప్రియులారా, ప్రార్థన దాని ప్రాముఖ్యత అనే అంశంలో
ప్రథమంగా అపోస్తలుడైన పౌలు గారి ప్రార్థన డైరీలో నుంచి మనం కొన్ని విషయాలను చూచాం. ఆయన ప్రార్థించిన సమయాలు, అలాగే స్థలాలు, సందర్భాలు, వాటిని ప్రథమంగా మనం చూస్తూ వచ్చాం. అలాగే తదుపరి వారం ప్రార్థన అంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయా సంఘాలకు ఇస్తున్న కొన్ని నిర్వచనాలు కూడా మనము పరిశీలన చేస్తూ వచ్చాం. అలాగే మరొక ప్రభుదినాన దైవజనుడైన దావీదు ప్రార్థన డైరీలో నుంచి కొన్ని విషయాలను మనం పరిశీలన చేశాం. ఉదయ సాయంకాలాల్లో దినానికి ముమ్మారు, అదే సమయంలో ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థన మైండ్, ప్రార్థన మూడ్తోనే తను కొనసాగించబడిన వాడినిగా లేఖనాల్లో చూసాం. అలాగే 71వ కీర్తనలో ఒకవైపు తనకు కీడును తలపెట్టే సమూహము ఒకవైపు ఉంటూ ఉండగా, మరొక వైపు దేవుడు సైతము అనేకమైన కఠినమైన బాధల గుండా తను తీసుకొని వెళుతున్నాడు అని అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయినప్పటికీ మొదటిగా తను దేవుని యందలి నిరీక్షణను విడిచిపెట్టలేదు కదా. నా నిరీక్షణ కర్తవు నీవే అని అంటాడు ఆ కీర్తనలో. అలాగే నెంబర్ 2, దేవునికి ప్రార్థన చేయడం కూడా ఆగలేదు. అనగా తన విశ్వాస జీవితాన్ని దేవుని ఎడల విడిచిపెట్టిన వాడు కాదు. అలాగే మూడవదిగా దేవుని స్తుతించట్లో కూడా ఏమాత్రము సన్నగిలిన వాడుగా కూడా తను లేడు. అనగా తను దేవుడు రక్షించిన అనుభవాన్ని బట్టి నా రక్షణకర్త అంటూ అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువును స్తుతిస్తూనే తన జీవితంలో ముందుకు సాగడం చూస్తూ వస్తున్నా. అనగా దావీదు చెప్పాలంటే ఉత్తమమైన లేదా హై గ్రేడ్ క్రిస్టియన్ లైఫ్కి మాదిరిగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే కిందటి ప్రభు దినాన దావీదు ప్రార్థన డైరీలో నుంచి మరొక సత్యాన్ని మనము దృష్టించాం కదా, గుర్తుందా మీకు? ఏంటది? గత ప్రభుదినం కాదు, దానికి ముందు ప్రభుదినంలో దావీదు కన్నీటి ప్రార్థన అనేది మనం చూస్తూ వచ్చాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని రండి. 56వ కీర్తన 56వ కీర్తన 8-9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 56వ కీర్తన 8-9 వచనాలు. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. ఇప్పుడు రండి 8-9 ఏమంటాడు? నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును గదా. పిల్లల దావీదు ప్రార్థనా గదిలో పలు రకాలైన ప్రార్థనలు మనకు వినబడేవిగా ఉంటున్నాయి. అంతేకాదు దావీదు ప్రార్థనా గదిలో కన్నీళ్ళు కూడా మనకు కనబడేవిగా ఉంటూ ఉన్నాయి. గత పర్యాయం మనం చూసాం, కన్నీళ్ళ చేత నా పడక నా పరుపు తడిచిపోతుంది అని 6వ కీర్తన 6వ వచనంలో చెప్తాడు. బహుశా నేల మీద మోకరించి పరుపు మీద ముఖం పెట్టాడేమో కనుక ఇక్కడ 56వ కీర్తనలో అంటాడు, నా కన్నీరు నీ బుడ్డిలో. అనగా మన ప్రార్థనలు, మనం కాచే కన్నీరు ఒకవేళ పడక మీద ఇంకిపోవచ్చేమో కానీ ప్రియులారా, అదృశ్యమైన దేవుని యొక్క బుడ్డిలో అవి పదిలపరచబడేవిగా ఉంటూ ఉన్నాయి. అనగా మనం కన్నీటితో చేసే ప్రార్థనలు వృధా కావు. దేవుడు వాటికి వెల కట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. కన్నీళ్ళు బుడ్డిలో సాధారణంగా అత్తరు బుడ్డిలో పడతారు. అలాగైతే దేవుని మన కన్నీరు దేవుడు తన బుడ్డిలో పెట్టి ఒక లేబుల్ వేస్తాడేమో, ఇది సో అండ్ సో కన్నీరు. అనగా అవి వ్యర్థం కావు. మన కన్నీటికి ఆయన వెల కట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఆ కన్నీరుకు ఒక పుస్తకం అట. అనగా మన కన్నీటి ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు.
అవి దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఏదో ఒక సమయంలో దేవుడు వాటిని మన్నన చేసుకునేవాడుగా, జ్ఞప్తిలోనికి తెచ్చుకునేవాడుగా, తత్ఫలితంగా మనం కన్నీరు కార్చిన ప్రార్థనలకు జవాబునిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. గత పర్యాయం ఈ సందర్భంలో పరలోకంలో బయలుపరచబడుతున్న 3 రకాలైన గ్రంథాల గురించి మనం వింటూ వచ్చాం. అవి ప్రకటన గ్రంథంలో 3 గ్రంథాలు. 20వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, గ్రంథములు విప్పబడును అనగా భూమి మీద ప్రతి మానవుడు తాను జరిగించిన ప్రతి క్రియ కూడా ఆ గ్రంథములలో వ్రాయబడి ఉంటుంది. కాగా దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ గ్రంథములు విప్పబడుతున్నాయి. ప్రతి వాని క్రియలకు తగిన ప్రతిఫలాన్ని వాటిని బట్టి ఆయన ఇచ్చేవాడు. అక్కడే మరొక గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఆ గ్రంథం పేరు జీవ గ్రంథం. దీని పేరేంటి అని అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం. క్రీస్తు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా ఎవరైతే విమోచించబడ్డారో వారి పేర్లు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. మరేంటి, ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడుతుందో పరలోక పట్టణంలో వారికే ప్రవేశం. అయితే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడలేదో, కనబడదో, వారు అగ్నిగంధకములతో మండే గుండానికి వెళ్తారు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథం అంటది. అందులో సంఘం ఎత్తబడిన పిదప ఈ భూమి మీద విడువబడిన ప్రజలపై 7 సంవత్సరాల పాటు కుమ్మరించబడే దేవుని ఉగ్రతకు సంబంధించిన తీర్పులు సంక్లిప్తమై అందులో ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ దావీదు 56వ కీర్తనలో వెల్లడి చేస్తున్న రీతిగా ఇక్కడ మరొక పుస్తకం కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. దీనిలో ఒక విశ్వాసి ప్రార్థనలో ఒలికించే కన్నీరు బహుశా ఎందు నిమిత్తమో అనే విషయాన్ని అక్కడ ఆ పుస్తకంలో లిఖించేవాడుగా ఉంటుండ. అందుకని మరోసారి ఆ మాటలు చదివి ముందుకెళ్దాం రండి. 56వ కీర్తన 8వ వచనం అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. అలాగే ప్రియులారా, కన్నీటి ప్రార్థన అనేది దేవుని హృదయాన్ని కదిలించే ఒక బలమైన సాధనం. ఈ మధ్య 10th క్లాస్ పాస్ అయిన పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్ళి విజయవాడ చైతన్య అలాగే నెల్లూరు నారాయణ కాలేజీలో చేర్చి వచ్చారు. ఇక చూడండి, వారిని చేర్చి ఇంకా 2 వారాలు కాలేదు. అక్కడ వాళ్ళు ఏడవడం, ఇక్కడ తల్లులు ఏడవడం. ఒకరు కూరలు సప్పగా ఉన్నాయంటే, ఇంకొకరు ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేపుతున్నారంటే, ఇక్కడ జైలులాగా ఉంది అని మరొకరు అంటుంటే, ఇక చూసుకోండి అక్కడ పిల్లలు ఏడుస్తున్నారట, ఇక్కడ తల్లిదండ్రులు ఇంకా చెప్పాలంటే తల్లడిల్లిపోతున్న వారుగా ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ఇక్కడ కూడా ఉన్నారు, పిల్లలు కూడా కూర్చున్నారు అనుకుంటాను. అప్పుడు నాకేమని అనిపించిందంటే, ఈ వాక్యం సరాసరి ధ్యానం చేస్తున్నప్పుడు తన బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉంటే, దేవుని హృదయం కూడా నిమ్మళంగా ఉండలేదేమో. ఎస్, మన కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని మేల్కొలిపేదిగా ఉంటుందన్నమాట. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో కన్నీటి ప్రార్థన చేయుచున్న కొంతమంది దైవజనులను, అలాగే కన్నీటితో ప్రార్థించుచున్న కొన్ని సందర్భాలను మనం ప్రభు బల్ల చెంతకు వెళ్ళక ముందుగా లేఖనాల్లో నుంచి పరిశీలన చేద్దాం.
ప్రథమంగా మనం హెబ్రీ పత్రికకు వెళదాం రండి దయచేసి. ఈ సందర్భంలో హెబ్రీ పత్రిక వెళదాం. 5వ అధ్యాయం దయచేసి 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రండి. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరైనా? సాక్షాత్తు మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ వెల్లడి చేస్తున్న శ్రేష్టమైన సత్యం ఇది. ఏమంటాడు అంటే ఆయన శరీరధారిగా ఉన్న దినాలటవి. అయితే ఆయన ఏం చేస్తున్నాడట? ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడట. యాచనలు అంటే ఇదివరకు కూడా చెప్పాను, కడు దీనంగా బెగ్ చేస్తూ వస్తున్నాడనమాట. అయితే ప్రార్థనలు యాచనలు ఎలా చేస్తున్నాడు అంటే అక్కడే వ్రాయబడిన మాట, మహారోదనముతోనూ దెన్ కన్నీళ్లతోనూ, విత్ స్ట్రాంగ్ క్రైయింగ్ అండ్ టీయర్స్, విత్ యాగనీ అండ్ టీయర్స్. అలాగే ప్రియులారా, ఈయన ఇక్కడ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడట? శిష్యుల కొరకు కాదు, లేదా లోకం కొరకు కాదు, ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కొరకే ఆయన ప్రార్థన చేసుకోవడం మనం ఇక్కడ చూస్తూ వస్తూ ఉన్నాం. అలాగైతే ఆయనకు ఏమి తక్కువైనదని కేకలు వేసి కన్నీరు కారుస్తూ వస్తున్నాడు చెప్పండి? ఏదో తక్కువైందని కాదు, లేదా ఏదో ఎక్కువైందని కూడా కాదు. జస్ట్ ఫర్ హిస్ స్పిరిచువల్ లైఫ్, ఆయన యొక్క ఆత్మీయ జీవితం యొక్క దేవునికి అంగీకారయోగ్యమైన ఆత్మీయ జీవితం కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నవానిగా ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆ మాట చూడండి ఏమంటాడో, మధ్యలో మాట నేను చదువుతాను, గమనించండి. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, తర్వాత మాట, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి, తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి అని అంటూ అక్కడ ఏమంటాడంటే, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన చెప్పండి అంగీకరించబడెను. బహుశా ఇది గెత్సెమనే వనములో ఆ చివరి రాత్రి ఆయన చేయుచున్న ప్రార్థనను ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఆయన ఎలాగ ప్రార్థన చేశాడో ఇక్కడ వివరించి చెప్తున్నాడు. ఆయన అక్కడ రోదన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవునికి అంగీకారయోగ్యమైన రీతిలో తన జీవితము, తన శరీరము, తన ఆత్మ, తన ప్రాణము అర్పించబడాలని, దేవుడు స్వీకరించే రీతిలో తన జీవితము అక్కడ ప్రభువుకు సమర్పించుకుంటున్న వానిగా మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఆయన తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆ లాస్ట్ నైట్ ఇల్లో శరీరధారిగా ఉన్నాడు, ఇక శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. దేవునికి యోగ్యమైన అంగీకార యోగ్యమైన జీవితం కొరకై అక్కడ ప్రభు ప్రార్థన చేసి, ఒక సత్యం చెప్పమంటారా? దేవునికి మనము అంగీకార యోగ్యమైన వారంగా ఉండకపోతే మన ప్రార్థనలు కూడా ఆయనకు అంగీకార యోగ్యమైనవిగా ఉండవు. దేవుడికి అంగీకార యోగ్యమైన జీవితం నీవు జీవించకపోతే నీ ప్రార్థనలు కూడా ఆయనకు అంగీకారం కావు. ఒక సత్యం చెప్పనా? వెనక వెళితే అది కయీను హేబేలు యొక్క అర్పణ చూస్తున్నాం. ఆయన
హేబేలును అతని యొక్క అర్పణను అంగీకరించాడంట. అతని అర్పణను అంగీకరించకముందు హేబేలు అంగీకరించబడ్డాడు. కయీనును తన అర్పణను అంగీకరించలేదు. అనగా కయీను యొక్క అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అంటే అసలు కయీనే అంగీకరించబడలేదు. అలాగైతే ఇక్కడ దేవునికి యోగ్యమైన అంగీకారమైన జీవితం జీవించ నిమిత్తమై ఆ రాత్రి ఆయన రోధిస్తూ కన్నీరు కాస్తున్నవానిగా మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియులారా, ఈయన ఎవరు? ఉదయకాలం మనం అదే చూసాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పౌలు గారు అంటున్నారు కదా, ఈయన ఎవరంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎక్కడ కూడా ఎవరి ద్వారా ఏ మాలిన్యత కూడా తనకు అంటకుండా ప్రత్యేకమైన ప్రశస్తమైన జీవితాన్ని జీవించిన వాడే తండ్రి అయిన దేవుని ద్వారా అంగీకరించబడు నిమిత్తము కన్నీటితో రోదనతో బహుదీనంగా ఆయన ప్రార్థిస్తున్నాడే. అలాగైతే ఈనాడు మరి మన ఆత్మీయ జీవిత నిమిత్తమై ఎంతగా కన్నీరు కార్చవలసిన వారంగా ఉంటున్నామండి? కారుతున్నాయా? నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకై ఏదైనా కన్నీరు కార్చిన అనుభూతిలో ఉందా? మనలో దోబూచులాడే మాలిన్యత నిమిత్తం, మనలో కనబడే భక్తిహీనత నిమిత్తం, మన తలంపుల్లో ఆవరించిన మురికి నిమిత్తం ఒక్కొక్క విశ్వాసి ఎంతంత కన్నీరు కార్చవలసిన వాడై ఉంటున్నాడు. కన్నీటి ప్రార్థన అలా ఉంచండి. కనీసం నిర్మలమైన ప్రశస్తమైన ఆత్మీయ జీవిత నిమిత్తమై ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఎంత మట్టుకు ప్రార్థన చేసుకోవాల్సిన వారై ఉంటున్నారండి. దేవుని గురించి చాలామంది భావన ఎలా ఉంటుందంటే, దేవుడు కూడా నాలాంటి వాడే, తమలాంటి వాడే అన్నట్లుగా చాలామంది భావించేవారుగా ఉంటారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంత ప్రశస్తమైన వాడో మనం కానీ గుర్తించితే ప్రియులారా, మనం ఇలా ఉండం. ఆయన ఎంత ప్రశస్తమైన వాడో గుర్తించరు కనుకనే తమలో ఎన్నెన్న అపరాధ భావాలు దొరలుతూ ఉన్నప్పటికీ స్పర్శ లేకుండా సమర్థించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, ఒక దైవజనుడు అంటాడు, తమ జీవితాలను క్లీన్గా ఉంచుకోవాలని ఉద్దేశించే వారికి చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద తప్పులుగా భావించుకునేవారుగా ఉంటారట. నా జీవితాన్ని నేను చాలా క్లీన్గా ఉంచుకోవాలి, ప్రశస్తకరమైనదిగా ఉంచుకోవాలి, దేవుడు అంగీకరించదగినదిగా నేను బ్రతకాలి అంటే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద తప్పులుగా నీవు నేను భావించుకున్నప్పుడే అలాగ బ్రతకగలమండి. అలాగైతే ఇక్కడ కన్నీటితో ప్రార్థించే ఈయన ఎవరు అనగా ఏ హోలీ వన్, చాలా ప్రశస్తమైన వాడు. అయినా కూడా ఈజ్ క్రైయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ టు లివ్ ఎన్ యాక్సెప్టబుల్ లైఫ్ టు ద హోలీ గాడ్. పరిశుద్ధుడైన దేవునికి తను తాను అంగీకారయోగ్యమైన జీవితము జీవించ నిమిత్తమై కన్నీరు కార్చి రోధించేవాడుగా ఉంటున్నాడు. దేవుని ఎడల చూపించవలసిన భయభక్తులను ఆయన కనుపరుస్తున్నాడట. ఇక్కడ అదే మాట చూస్తున్నాం. ఆయన భయభక్తులు కలిగిన వాడై ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఆయన ఎదుట నీవు నేను ఏ పాటి వారం. అలాగైతే దేవుని ఎడల కనుపరిచే భయభక్తులు మన జీవితంలో ఏ మోతాదులో కొనసాగించుకునే వారంగా ఉంటున్నాం. ఇక భక్తిహీనతను బట్టి ఎంత కన్నీరు కార్చాలా? దేవుడు భయాన్ని వదిలిపెట్టి జీవితాన్ని బట్టి ఒకసారి పరీక్షించుకున్నప్పుడు ఎంత కన్నీరు కార్చాలా? వస్తుందా కన్నీరు? కాగా ప్రథమంగా యేసుక్రీస్తు ప్రభు కారుస్తున్న కన్నీటిని మనం చూస్తున్నాం. ఆయన కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. రెండవదిగా చూద్దాం దయచేసి కీర్తనల గ్రంథం 119వ కీర్తన దయచేసి 136వ వచనం. 119వ కీర్తన 136వ వచనం అందరం కలిసి చదువుకుందాం రండి. బైబిల్స్ ఉన్నవారు చదవగలిగిన వారంతా బిగ్గరగా స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదవండి. 119వ కీర్తన 136వ వచనం. జనులు
నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, జనులట ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందులకు తన కన్నీరు ఏరులై పారుతుందంట. అనగా అలంకార రూపకంగా ధారావాహికంగా కారుతూ ఉంది అని అంటాడు. వాస్తవికంగా ఈ 119వ కీర్తన ఎవరు రాశారు అనే దాని మీద బైబిల్ పండితుల్లో చిన్న తర్కం ఉంది. మేబీ దేవుని ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యత ఉంది, దాని అధ్యాపకుడిగా ఎంచబడుతున్న ఆ శాస్త్రి అయిన ఎజ్రా ఈ 119వ కీర్తన రాసి ఉంటాడు అని చాలామంది చెప్తారు కదా. ఒకసారి మనం ఎజ్రా గ్రంథానికి వెళితే, ఎజ్రా గ్రంథానికి అలా వెళ్ళొద్దాం రండి. 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, దయచేసి 6వ వచనం ఎవరైనా చదవండి పోని. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఏమైనాడంట? ప్రవీణత గల శాస్త్రి. ఈయన ధర్మశాస్త్ర గ్రంథమందు ప్రవీణత కలిగిన శాస్త్రి అంట. అంతేకాదు 10వ వచనానికి రండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? రీసెర్చ్ స్కాలర్ అన్నమాట. ధర్మశాస్త్ర గ్రంథములో రీసెర్చ్ స్కాలర్, పరిశోధించి తర్వాత దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పించేవాడన్నమాట. హీ వాజ్ ఏ టీచర్, నేర్పించేవాడు. కాబట్టి ఈ 119వ కీర్తన ఎజ్రా వ్రాసి ఉంటాడు అనేది అనేకుల యొక్క అభిప్రాయం. ఎందుకనగా ఈ కీర్తన అంతా మనం చదువుతూ వస్తున్నప్పుడు కీర్తన అంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి, ఆయన కట్టడల గురించి, ఆయన న్యాయ విధుల గురించి, ఆయన శాసనాల గురించి, దీని చుట్టే మొత్తము ఈ కీర్తన అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 2వ ఆప్షన్లు కొంతమంది అంటారు, ఇది దావీదు వ్రాసుంటాడు అనే తలంపు కూడా కొంతమంది వ్యక్తపరుస్తారు. అయితే వారి తర్కానికి బలమైన ఆధారాలు లేవు. అలాగైతే ఈ కీర్తనను ఎజ్రాయనే వ్రాసాడు అని అనుకుంటే, ఇక్కడ ఈ 119వ కీర్తనలో 136 వచనం అంటాడు కదా, నా కన్నీరు ధారావాహికంగా కారుతూ ఉంది అని అంటాడు. ఎందుకు అంటే, దేవాన్ని ఈ జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందులకు. ఇది దేవుని ప్రజల నిమిత్తము దైవజనుని యొక్క కన్నీరు. వారేదో తనకు తెచ్చి ఇవ్వాలని కాదు, లేదా తెచ్చి ఇవ్వడం లేదని కూడా కాదు, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదనేది ఆయన యొక్క వేదన, హృదయం యొక్క వేదన. వారు చూడండి, అందులకు తను కన్నీరు కారుస్తున్నాడు. అనగా ఆ జనుల యొక్క జీవిత శైలిని బట్టి తన హృదయము ద్రవీకరించబోయేదిగా ఉంటుంది. ఇక్కడ 119 కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యోపదేశమే. 176 వచనాలు దాదాపు 22 భాగాలుగా వ్రాసి సమాజం యొక్క చేతిలో, ఇశ్రాయేలు సమాజం యొక్క చేతిలో పెట్టడం మనం చూస్తున్నాం. గత సంవత్సరాల్లో దాదాపు 22 వారాలు ఈ 119వ కీర్తనలో 22 భాగాలు మనం బైబిల్ స్టడీ చేస్తూ వచ్చాం. బట్ ఆ ప్రజలు చదువుతున్నారు, వింటున్నారు, కానీ దానిని అనుసరించడం లేదట. అనగా తన అభిలాష ఏంటి అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు బ్రతకాలి. ఇక్కడ ఒక ప్రశ్న, దేవుని ప్రజల ఎడల దేవుని అభిలాష ఏంటో చెప్పండి. చెప్పండి, దేవుని ప్రజల ఎడల దేవుని యొక్క అభిలాష ఏంటి? ఓ వాక్యం గొప్పలు తెప్పలుగా వేసేయండి, అది నా అభిలాష. లేదా ఓ చదివేసేయండి దేవుని యొక్క వాక్యాన్ని, అది దేవుని యొక్క అభిలాష అంటారా? నెవర్.
దేవుని యొక్క అభిలాష ఏంటంటే దేవుని ప్రజలు దేవుని యొక్క గ్రంథాన్ని అనుసరించి నడవాలి. దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి గైకొని జీవించాలి. ఇది దేవుని యొక్క అభిలాష. దేవుని యొక్క అభిలాష ఏంటో దేవుని యొక్క సేవకుని యొక్క అభిలాష కూడా అదే. వారు నాకేదో తెచ్చిలేదే అని ఏడవడం లేదు. ఇంత ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇన్ని రీతులుగా 176 వచనాలు 22 భాగాలుగా వీరి మధ్యకి తీసుకెళ్ళి నేను సమర్పిస్తే దాన్ని అనుసరించట్లేదని తన యొక్క హృదయం వేదన చెందుతూ కన్నీరు కారుస్తున్న అనుభవంలో మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలోనైనా క్రొత్త నిబంధన గ్రంథంలోనైనా దేవుని యొక్క పదే పలుమారులు చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించండి. ఓ సత్యం చెప్పమంటారా? ఎందుకు అనేక పర్యాయాలు పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైన అనబడేవారు ఇశ్రాయేలులు యూదా జనాంగం దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయారు, దేవునికి వేదన కలిగించారు. ఇంకా చెప్పాలంటే ఏకంగా 70 సంవత్సరాలు ఈ బబులోని చెరలోనికి దేవుడు వారిని నెట్టివేశాడు. కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు పదే వారు నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన వారు కాదు, గైకొని జీవించిన వారు కాదు. పోనీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాసుల గురించి వదిలేద్దాం, నూతన నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు ఇదే కోరుతున్నాడు. అవునా? దయచేసి యాకోబు ఏమంటాడు చూద్దాం. చూడు ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 22వ వచనం అందరం కలిసి చదువుదారండి. దయచేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వినువారు మాత్రమై ఉంటే యు ఆర్ డిసీవింగ్ యోసెఫ్. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు అని అంటాడు. అలాగైతే ఏమంటాడు? వాక్య ప్రకారము ప్రవర్తించుడి. సంఘములో దేవుని ప్రజలైన వారు టీవీల్లో సినిమాలు చూస్తున్నప్పుడు దృశ్యాన్ని దేవుని సేవకుడు చూస్తే అతడు హృదయం దుఃఖంతో నిండదంటారా? ఆరాధించే ప్రజలు బూతులాడుతున్నారు అని వింటూ ఉంటే దేవుని సేవకుని యొక్క హృదయం ధవీకరించదంటారా? ఇష్టానుసారంగా అబద్ధాలు వల్లిచ్చేస్తున్నారు విశ్వాసులు అని వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుని యొక్క హృదయం కరగదంటారా? కన్నీరు రాదంటారా? ఆ విధాన అనైతికమైన అపవిత్రమైన జీవితంలో ఆరాధించే ఒక విశ్వాసి కొనసాగించబడుతున్నాడు అని వింటున్నప్పుడు దేవుని సేవకుడు దుఃఖించడంటారా? అదే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని ప్రజల కీర్తనకారుని యొక్క అభిలాష, దేవుని యొక్క అభిలాషతో కన్నీరు కారుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వింటున్నారు కానీ బట్ ప్రజలు దానిని అనుసరించట్లేదు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించట్లో ఎంత మేలు ఉంది, ఎంత క్షేమం ఉంది, ఎంత ఆశీర్వాదం ఉంది. బట్ వారు అనుసరించట్లేదు. నిజమే, వినండి. ఒకరు దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటే జనులు దాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటే అట్టి వారిని బట్టి దేవుని సేవకునికి అంతకంటే సంతోషించతగినది వేరేది కూడా లేదండి. కానీ దానిని తృణీకరించడమే కాదు కదా, బోధించే వారిని సైతం తిరగబడి తృణీకరిస్తూ ఉన్నప్పుడు అట్టి వారిని బట్టి ఇక ఆ దేవుని సేవకుడు ఏం చేస్తాడు? మౌనంగా చాటును కూర్చొని కన్నీరు కాల్చడం తప్ప ఇంకేం చేస్తాడు? ఈ కీర్తనకారుడు బహుశా ఎజ్రా అదే చేస్తూ వస్తున్నాడు. జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోయినందున నా కన్నీరు ద్రవీకరించి ఏరులై పారుతుంది. ఒకానొక సమయంలో ఎజ్రా యొక్క జీవితంలో ఇదే జరిగింది.
ఇదే లిటరల్గా ఇదే జరిగింది కదా. రండి దయచేసి ఎజ్రా గ్రంథానికి వెళదాం. దేవుని ప్రజలైన యూదా జనాంగం 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళి తిరిగి యెరూషలేముకు వస్తారు. వారు ఎజ్రా కాలంలో దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని చేస్తారు. మంచిదే, అంతవరకు కూడా బాగానే ఉంది. అయితే ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి భిన్నంగా వారి జీవితాలు కొనసాగించేవారుగా లైంగిక సంబంధమైన అపవిత్రమైన జీవితాలకు లోనై అన్ని జనులతో వియమొందిన వారై వివాహ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్న వారిగా చూస్తున్నాను కదా. దయచేసి రండి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి. ఎవరైనా చదవండి పోనీ. ఇజ్రాయేలు యాజకులు లేవీలు ఏం చేస్తున్నారంట? కనానీయులు, హిత్తీయులు, పెరిజీలు, యెబూసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరచుకొనక ప్రత్యేకమైన జీవితం జీవించక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు. తర్వాత మాట, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండరని చెప్పిరి. ఇప్పుడు ఆ సంగతులు విన్నప్పుడు ఎజ్రా ఏం చేస్తున్నాడు చూడండి. 3వ వచనం, నేను ఈ సంగతి విని అన్న వస్త్రము పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలు నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతపడి కూర్చున్నాడంటే ఇదేందిరా? ఈ పరిస్థితిని బట్టే కదా 70 సంవత్సరాలు వారు చెరలోనికి వెళ్ళిపోయారు. మరలా అక్కడి నుంచి సౌఖ్యంగా వచ్చారు. మరలా రొటీన్ అదే పరిస్థితిలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవైపు దేవుని యొక్క వాక్యం విరివిగా బోధించబడుతుంది, ప్రకటించబడుతూ ఉంది. కానీ వాక్యాన్ని విసర్జించి యథావిధిగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకని 10వ వచనం రండి. ఇప్పుడే 10వ అధ్యాయం గమనించండి. ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయం మొదటి వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు. ఎజ్రా ఏడుస్తున్నాడట. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడుస్తున్నవానిగా ఎజ్రాను మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. కనుక ప్రియులరా, ఇది రెండవదిగా దేవుని ప్రజల పట్ల దేవుని సేవకుని కన్నీరు. వ్యక్తిగత ఆత్మీయ జీవితం పట్ల సరాసరి యేసుక్రీస్తు ప్రభువారు కాచిన కన్నీటిని ఒకవైపు మనం చూస్తున్నాం. దేవుని ప్రజల పట్ల దేవుడు సేవకుడు కారుస్తున్న కన్నీరు. దైవజనుడైన ఇర్మియా ప్రవక్తకు ఒక పేరు ఉంది. ఆయన వీపింగ్ ప్రాఫెట్ అట. అనగా తనకు ఇవ్వబడిన ఒక బిరుదు కన్నీరు కార్చే ప్రవక్త. అలాగైతే ఇర్మియా దైవజనుడు ఎందుకు కన్నీరు కాస్తాడు? దేనికి కన్నీరు కాచేదంటే అతడు కూడా దేవుని ప్రజల కొరకే. దయచేసి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడు? నా జనులలో హతలైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. కారణం ఏంటి? నా జనులందరూ వ్యభిచారాలను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఇది కథ. అన్క్లీన్నెస్, జనుల యొక్క అపవిత్రమైన జీవితం, మరణకరమైన జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు, దృష్టిస్తున్నప్పుడు ఆయన కన్నీరు జలమయముగా, కన్నులు జలమయముగా కన్నీరును కారుస్తున్న ప్రవక్తని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాదు 13వ అధ్యాయంలో కూడా ఏమంటాడు చూడండి. 13వ అధ్యాయం దయచేసి 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును, నా నేత్రము బహుగా వలపోయచ్చు కన్నీరు విడుచు. ప్రజలు డిజొబీడియన్స్,
ఇదిగో ఇక్కడ ఏమంటాడంటే మాట విననోళ్ళని గర్వహృదయులుగా జీవిస్తున్నప్పుడు వారిని చూస్తుండగా నేను వెళ్ళి ఎవరితో చెప్పుకోను చాటుకు వెళ్ళిపోయి మాటును చేరి కన్నీరు కారుస్తున్నాడట. కన్నీరు ఏడ్చుదును. ఈవెన్ నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుని ప్రజల నిమిత్తం కన్నీరు కారుస్తున్నాడట కదా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. దయచేసి 19వ వచనం చదవండి. యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుంటా మీకు తెలియను. 31వ వచనం. కావున నేడు 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుకోండి. డే అండ్ నైట్ 3 సంవత్సరాలు టీచింగ్. ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాడంటే ఎలా చెప్తున్నాడంటే విత్ టీయర్స్, కన్నీటితో. ఇక్కడ ఎఫెసీ సంఘస్థులతో ఈ మాటలు పంచుకొంచు ఉన్నాడు. ప్రజల నిమిత్తము దేవుని సేవకుని యొక్క కన్నీరిది. ప్రియులరా, ఈ మాటను నేను ముగించక ముందు ఒక హెచ్చరిక ఇచ్చి ముందుకు వెళ్తాను. రండి, దేవుని సేవకుడు కన్నీరు కార్చకూడదండి. దేవుని సేవకుని కన్నీరు కార్చనివ్వద్దు దయచేసి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఇది ఒక కాషన్గా తీసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి చదువుకుందాం రండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. తర్వాత మాట, వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం, బట్ ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. కనుక దేవుని సేవకుడు కన్నీరు కార్చడం దేవుని ప్రజలకు ప్రయోజనకరం కాదు. ఇదొక హెచ్చరికగా గుర్తించాలి. రెండవదిగా, దేవుని సేవకుడు దేవుని ప్రజల పట్ల పెట్టే కన్నీరు. మూడవదిగా, చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం దయచేసి. 3వ మాట, విలాప వాక్యములు గ్రంథం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథం 682వ పేజీ. 682వ పేజీ విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు. రండి. జనుల హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెడుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహములే దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇది దైవజనుడైన ఇర్మియా దేవుని సంఘమనబడే సియోనుతో పలుకుతున్న మాటలు. ఏమంటున్నాడు అనంటే, దివారాత్రము కన్నీరు కారనిమ్ము. ఇక్కడ ఎవరి కొరకు అంటే నీ పిల్లల కొరకే, నీ పసిపిల్లల కొరకు. మరి ముఖ్యంగా ఇక్కడ సంబోధన సియోను అని కాదు, కానీ ఓ డాటర్ ఆఫ్ జైన్, సియోను కుమారి. ఇది స్త్రీ సంబోధనగా మనం వింటూ వస్తున్నాం. సియోను కుమారి ప్రాకారమా, సియోను కుమార్తెలు సియోనుకు ఒక బలమైన ప్రాకారపు గోడగా ఉండాలి అని అంటాడు. లేదా దేవుని యొక్క సంఘానికి బలమైన ప్రాకారంగా ఉండాలని అని అంటాడు. ఇంకా చెప్పాలంటే మీ పిల్లలకు మీరు బలమైన ప్రాకారంగా ఉండాలి.
అవి యెరూషలేం పట్టణం మీదకి, అలాగే దేవుని యొక్క మందిరం అనగా సియోను మీదకి బబులోను నుండి శత్రువు వచ్చి చెరపట్టబోతున్న దినాలవి. అనగా యూదా జనాంగం బబులోను చెరలోనికి వెళ్ళనైన దినాల్లో వారి మధ్య ప్రవచించే ప్రవక్త ఇర్మియా. యూదా జనాంగం బబులోను చెరలోనికి వెళ్ళక ముందు వారి మధ్య ప్రవచించే ప్రవక్త యెషయా. ఏకంగా వారు యూదా చెరలోనికి వెళ్ళిపోతున్న సమయం అది. బబులోను రాజు వస్తున్నాడు, వీళ్ళని చెరపట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఆ మూమెంట్స్లో ఇర్మియా వారి మధ్య ప్రవచిస్తూ వస్తున్నవానిగా మనం చూస్తాం. కనుక సియోను కుమారుని ఉద్దేశించి అంటున్నాడు, నీ పిల్లల కొరకు, నీ పిల్లల కొరకు నీ చేతులు దేవుని తట్టు చాపి, ఓ దివారాత్రము కన్నీరు కార్చు, మత్తును విడిచిపెట్టు, తెల్లవారిందాకా నిద్రపోబాక, వేకునే లే, ఇంకా రేయి మొదటి జామున లేచి మోకరించి దేవునికి మొరపెట్టు, నిద్ర విదిల్చుకొని లేయి. ఇక్కడ రేయి మొదటి జామున అనే మాట నేను చదువుతున్నప్పుడు కాస్త వ్యాఖ్యానకర్తల దగ్గరికి వెళ్ళి వారు ఏం చెప్తారా వింటా ఉంటే, ఆ సన్సెట్ అయిన తర్వాత 9 గంటల వరకు, నైట్ 9 గంటల వరకు, అంటే 3 గంటలు ప్రాంతం, 3 గంటల పరిధిలో ప్రార్థించండి అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, సన్సెట్ అయిన తర్వాత 4 గంటలు అనగా ఆల్మోస్ట్ 10 o'clock వరకు ఈవినింగ్ నైట్ ప్రార్థన చేయి అని అంటారు. అలాగైతే కొంతమంది ఏమంటారంటే, ఓ నైట్ అంతా కూడా నీ బిడ్డల కొరకై ప్రార్థన చెయ్యి అని అంటాడనమాట. ప్రియులరా, దేని కొరకంటే నీ పసిపిల్లల కొరకు. కాస్త పత్తిముండు, నిద్ర పత్తిముండు, తిండి పత్తిముండు, సుఖాన్ని కాస్త పక్కన పెట్టు, హృదయంతరంగాల్లో భారాన్ని పెంచుకో. బాగా బిర్రుగా తిని అని పడుకుంటే మత్తే, మెలకు ఎక్కడొస్తుంది, శరీరానికి మెలకు ఎక్కడొస్తుంది? కాస్త పత్తి ఉండి నీ పిల్లలకి పత్తి ఉండి. కారణం ఏంటంటే, ఇదిగో శత్రువు వస్తున్నాడు, చెరపట్టుకొని పోయే పరిస్థితి నీ పిల్లల యొక్క జీవితంలో ఉంది. వారు ఎవరిని ఏమాత్రం కూడా స్పేర్ చేయరు. కన్నీరు కాచు, భారాన్ని పెంచుకో. ప్రియ సోదరి, నీ బిడ్డల నిమిత్తము ఎప్పుడైనా నీవు కన్నీరు కాచినావా? ఒకవేళ వారి భౌతిక సంబంధమైన అవసరాల కొరకై కన్నీరు కాచవచ్చేమో. అలాగే వారి ఆత్మీయ జీవితపు దుస్థితి నిమిత్తము ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ కుమారుల యొక్క ఆత్మీయ దుస్థితి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కన్నీరు కాచావా? నీ కుమార్తెల యొక్క ఆత్మీయ దుస్థితి కొరకు ఎప్పుడైనా కన్నీరు కాచిన పరిస్థితి నీ జీవితంలో ఉందా? అలాగైతే ప్రశ్న, నీ పిల్లలంతా కూడా అసలు రక్షించబడ్డారా? మన పిల్లలకు ఈ లోకరీత్యా వారికి కావలసిన సదుపాయాలన్నిటి విషయంలో బహు విచారణ కలిగి ఉంటున్నాం. బట్ వారి జీవితాలకు దేవుని కాపుదల, భద్రత లేకపోతే శత్రువు కబళిస్తున్నాడే. నీ బిడ్డలు కనింది అపవాదికి వశం చేయడానికా? మరి ముఖ్యంగా ఈ దినాలు చాలా భయంకరంగా తయారైనాయండి. నేను పరిశీలిస్తున్నప్పుడు ఈ దినాలు నా చిన్ననాటి దినాలుగా లేవు, చాలా భిన్నమైనవిగా ఉంటూ ఉన్నాయి. దీస్ ఆర్ ఈవిల్ డేస్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ ఎంతగా పాడు చేస్తున్నాయి. పెద్దలైనా చిన్నలైనా అందరినీ అసలు యవనస్తుల్ని ఎంతగా పాడు చేస్తూ వస్తున్నాయండి. ఇది ఒక డెవిల్స్ టూల్ అని చెప్పాలి. నా చిన్న కాలంలో చిన్నవాడుగా ఉన్న దినాల్లో ఇంట్లో రేడియో ఉంటేనే అదేదో పెద్ద పాపంగా భావించుకునేవాళ్ళు. సరే, తర్వాత జీజాన్ గారి మెసేజ్లు, తర్వాత ఫీబా వర్తమానాలు, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు వారి వర్తమానాలు వస్తున్నప్పుడు చిన్న రేడియో ఒకటి సంపాదించుకొని పెట్టుకొని మధ్యాహ్నం 3 గంటలకి జీజాన్ గారి మెసేజీ, వేద పుస్తకమా అని మొదలవుతుంది. చక్కగా వినసొంపుగా ఉండి, ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత టీవీలు వచ్చేసాయి. ఈ టీవీ అనేది ఒక పెద్ద డెవిలిష్ బాక్స్ అని పేరు పెట్టారు.
అది కాబట్టి అసలు టీవీ మన ఇళ్ళలోకి రాకూడదు అని పెద్దవారు బహుబలంగా దానిని అపోజ్ చేస్తూ వచ్చిన కాలాలు ఇవి. మేము కూడా కొంతమంది మాకు టీవీలు ఇస్తానన్నారు. బ్రదర్ మీకు టీవీస్ ఇవ్వాలనుకుంటా, వద్దనే వద్దు. నేటికి కూడా మా ఇంట్లో టీవీ లేదు, 2-3 ఇస్తానన్నారు. సో టీవీ కూడా ఇంటిలో ఉండడం, లోకమంతా టీవీలో కనబడుతూ ఉంది, సినిమాలు వస్తున్నాయి. ఇదివరకు సినిమాలు చూడడానికి సినిమా హాల్లోకి వెళ్ళేవారు, ఇప్పుడు ఇళ్ళే సినిమా హాళ్ళు అయిపోయినాయి అనే భావనతో టీవీని రిజెక్ట్ చేస్తూ వచ్చాం. మాలిన్యత ఇప్పుడు చేతిలోనే వచ్చేసింది. అసలు సాతానుడు అరచేతిలోని తీసుకొచ్చి పెట్టేశాడే, సర్వలోకాన్ని తెచ్చిపెట్టాడే, సర్వలోకపు మురికి మాలిన్యతను తీసుకొచ్చి పెట్టాడే. అలాగైతే ప్రియులారా, అనేక మంది పిల్లలు విద్యా జీవితాన్ని కొలాప్స్ అయిపోవడానికి ఇదే కారణం. అనేక మంది నైతిక జీవితంలో కొలాప్స్ అవడానికి ఇవే కారణం. అనేక మంది వైవాహిక జీవితాలు కొలాప్స్ అయిపోవడానికి ఇదే కారణం. అలాగే అనేక మంది జీవితాలు అర్ధాంతరంగా ధ్వంసమైపోవడానికి, కుటుంబ వ్యవస్థలు సైతం పాడైపోవడానికి ఇదే కారణంగా కనబడుతున్నది కదా. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులైన వారు ఎంతవరకు వారిని మనం కాపలా కాయగలం, ఎంతవరకు కాపలా కాయగలం? వారిపై వారి చుట్టూ కేవలం దేవుని కాపుదల ఉండాలి. లేదా శత్రువైన అపవాది వారిని లోకంలోనికి చెరపట్టుకొని తీసుకుని వెళ్ళి కబలించి వేస్తూ ఉన్నాడు కదా. ప్రియులారా, మన బిడ్డల కాపుదల భద్రత మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అవును, మరొక మాట, మన బిడ్డల యొక్క కాపుదల భద్రత మన చేతిలోనే ఉంది. ఎప్పుడంటే ఇర్మియా అంటున్నాడు, నీ చేతులు పైకెత్తు, హృదయంలో భారాన్ని పెంచుకో. రేయి మొదటి జాములో ప్రశాంతకరమైన వేళ అలా లేచి కూర్చొని ప్రభు పాద సన్నిధిలో కన్నీరు కాచు, కేకలు వేయి, చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చేతులు దేవునికి అంగీకారయోగ్యమైనవిగా ఉన్నాయా? మీరు చేతులు పైకెత్తినప్పుడు నేను వాటిని చూడను. కారణం ఏంటంటే మీ చేతులు మలినమైపోయినాయి. మీరు చేతులు పైకెత్తినప్పుడు నేను నా కళ్ళు కప్పుకుంటాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం. చేతులు పైకెత్తడం ప్రార్థన చేయడం కాదు, అవి శుభ్రమైనవిగా ఉన్నాయా? పవిత్రమైన చేతులెత్తి పురుషులు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కన్నీరు కార్చు, హృదయంలో వేదన తెచ్చుకో, నీ కూతుల కొరకు ప్రార్థన చేయి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి, సాతాను యొక్క చెరలో నుంచి వారిని బలవంతంగా వెలుపలికి లాగో, నీ కుమారుడు కొరకు ప్రార్థన చేయి. అలాగైతే ప్రార్థన చేస్తున్నావా? కన్నీటి ప్రార్థన మన బిడ్డలను, మన సంతతిని భద్రపరిచేదిగా, ప్రభు కొరకై వారిని చక్కగా పదిలిపరుచుకోగలిగిన వారంగా ఉంటున్నాం. అలాగైతే ప్రియులారా, నేను ముగిస్తున్నాను. వ్యక్తిగత ఆత్మీయ జీవితాల కొరకై కన్నీరు కార్చాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇందుకు మాదిరి. మన ఆత్మీయ జీవితాల కొరకైన కన్నీరు ఏమైనా ఉందా? యోగ్యమైన రీతిలో దేవుని ఎదుట అంగీకారమైన రీతిలో ఆయనకి సమర్పించుకోవడానికి కన్నీరు వస్తుందా? రెండవది, దేవుని యొక్క దాసులు, దేవుని ప్రజల పట్ల దేవుని సేవకుని యొక్క కన్నీరు, వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించాలనేది, అందుకు కన్నీరు. మూడవదిగా, తల్లిదండ్రులు తమ పిల్లల కొరకై కన్నీరు కార్చవలసిన వారై ఉన్నారు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథం రండి, దీని ఇంతటితో నేను క్లోజ్ చేస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 753వ పేజీ, 753వ పేజీ, ఈ 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 12వ వచనం ఏమంటాడు? ఇప్పుడైనను అందరం కలిసి చదువుదామా? మీరు ఉపవాసం ఉండి
కన్నీరు కార్చుచు దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మొత్తం తినివేయబడ్డాయి. దేశంలో పచ్చదనము అంటూ లేని పరిస్థితిగా ఉంది. ఒకదాని మీద ఒకటి వచ్చి ఒక పురుగు తినేసింది, మరొక పురుగు. మొదటి అధ్యాయం మనం చూస్తున్నాం. అయితే యోబేలు అంటున్నాడు, ఇప్పుడైనా కన్నీరు విడుచుచు దుఃఖించు మనస్పూర్వకంగా నా దగ్గరకు రండి అని యోబేలు నోట దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంట చూడండి, 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూంచుకొని తన జనుల ఎడల జాలి చేసుకొనును. దేవుడైన యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల సంఘం ఏకంగా కూడి దేవుని సన్నిధిలో దేవుని సమీపించి కన్నీరు కారుస్తారట. దేవుడు దేశానికి స్వస్థతనిస్తాడట. దేశాన్ని ఆయన దేశం విషయంలో రోషం పూనుకుంటాడు. కనుక సంఘం దేశం కొరకై చేయవలసిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన చేసుకుందాం.